హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. 1995లో కోదండరామిరెడ్డి బాలకృష్ణ కాంబోలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా మాతో పెట్టుకోకు. నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ అంటే హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన మంగమ్మ గారి మనవడు ముద్దుల మామయ్య, మువ్వగోపాలుడు ముద్దుల మేనల్లుడు ఇలా చాలా సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. వీరి కాంబో అంటే హిట్ కాంబినేషన్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ చాలా గ్యాప్ తర్వాత వీరి కాంబోలో వచ్చిన సినిమా మాతో పెట్టుకోకు. ముందుగా వీరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమాకి కోడి రామకృష్ణ గారే దర్శకత్వం వహించారు. కానీ కొన్ని కారణాల వల్ల మాతో పెట్టుకోకు సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించలేదు. మాతో పెట్టుకోకు సినిమాకి ముందుగా అనుకున్న డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు. కానీ కొన్ని కారణాల వల్ల కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించాల్సి వచ్చింది. మాధవపేది సురేష్ స్వరపరిచిన పాటలు జనాలని బాగా రంజింపచేశాయి. సినిమా అంతా బాగానే ఉంది, కానీ కథలో ఏదో లోపం. రొటీన్ రివెంజ్ స్టోరీతో వచ్చి ఆకట్టుకోలేకపోయింది. కానీ నందమూరి అభిమానులు మాత్రం బాగా చూశారు ఈ సినిమాని. అభిమానులకు బాగా నచ్చుతుంది ఈ సినిమా. ఎందుకంటే ఈ మూవీలో బాలకృష్ణ రేంజ్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి వారం వసూళ్లలో రికార్డు కలెక్షన్లు సృష్టించింది. మొదటి వారం 4 కోట్ల మార్క్ చూపించిన మొదటి సినిమా మాతో పెట్టుకోకు. ఈ రేంజ్ కలెక్షన్స్కి కారణం మన నందమూరి బాలకృష్ణ గారే. అది బాలయ్యకే సాధ్యమవుతుంది. 1986లో కూడా ముద్దుల కృష్ణయ్య సినిమాతో మొదటి వారం వసూళ్లలో ₹1 కోటి మార్క్ చూపించారు బాలయ్య బాబు. మళ్ళీ 1992లో వచ్చిన ధర్మక్షేత్రం సినిమా ద్వారా కూడా 3 కోట్ల మార్క్ని మొదటిసారి చూపించారు టాలీవుడ్కి. అది యావరేజ్ మూవీతో అలాంటి కలెక్షన్లు సృష్టించారు ధర్మక్షేత్రం సినిమాతో. ఒక ఫ్లాప్ సినిమాతో కూడా రికార్డులు క్రియేట్ చేయగలిగే సత్తా బాలయ్యకి మాత్రమే ఉంది. రాయలసీమ ప్రాంతంలోని పులివెందుల ఏరియాలో రికార్డు కలెక్షన్లు క్రియేట్ చేసింది ఈ సినిమా. పులివెందుల సుజాతలో 105 రోజులు ఆడి కలెక్షన్లు సునామీ సృష్టించింది. 100 రోజులకు 8 లక్షల గ్రాస్ని క్రియేట్ చేసి ఆ థియేటర్కి ఫస్ట్ సినిమాగా నిలిచింది. ఏ సినిమా కూడా ఆ థియేటర్లో అంత గ్రాస్ని క్రియేట్ చేయలేకపోయింది. ఇది ఒక టౌన్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మాతో పెట్టుకోక సినిమాలో రోజా రంభ బాలయ్యతో కలిసి అదిరే స్టెప్పులు వేశారు. రోజా రంభ గ్లామర్ సినిమాకే హైలైట్గా నిలిచింది. మొత్తానికి మాతో పెట్టుకోక సినిమాతో మాస్ని ఊపేశారు బాలయ్య బాబు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.